నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాష్ రాజు మళ్ళీ వచ్చాడు సోషల్ మీడియాలోకి. ఎక్కడో మాట్లాడుతున్నాడు, తమిళనాడు అనుకుంటుంది, అక్కడ మాట్లాడుతున్నాడు, తమిళనాడు ఎక్కడో మరి. సో మొన్న వచ్చినాడు ఏమన్నాడు, నక్సలైట్లు కూడా మనుషులే కదా, వాళ్ళని కాల్చేయడం ఏంది అని చెప్పిందని పెద్ద లెక్చర్ ఇచ్చిపోయాడు. ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినండి. Few months back I was in Delhi talking for the political prisoners. I don't want to talk about Umar Khalid today. ఉమర్ ఖలీద్ గురించి ఆయన మాట్లాడంట. ఉమర్ ఖలీద్ అంటే ఎవరంటే స్వతంత్ర సమరయోధుడు. ఉమర్ ఖలీద్ అంటే ఎవరో మీరే కామెంట్ రూమ్లో తెలియజేయండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి ఢిల్లీకి వెళ్ళాడంట. కానీ ఈరోజు అయితే కనుక ఉమర్ ఖలీద్ గురించి మాట్లాడంట. సో ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు ఉమర్ ఖలీద్. యా మాకు బాగా తెలుసు ఉమర్ ఖలీద్ ఎలాంటి వాడు, ఎందుకు జైలుకి వెళ్ళినాడు అనేది విషయం మాకు తెలుసులే, కానీ ముందు నువ్వు తెలుసుకో. I would like to repeat what I said in Delhi. ఒకసారి దానికే నీ దరిద్రమైనటువంటి స్పీచ్ మా వల్ల అవ్వదు, ఇంకొకసారి కూడా రిపీట్ చేస్తాడంట. మరి వినండి, ఇంకేం చేద్దాం. Please try to understand. Whatever is happening in this country is a preparation of a genocide. Genocide. They want to wipe out Musliman. They want to wipe out tribal people, minorities. That is their agenda. ఏమంటున్నాడంటే ఇప్పుడు దేశంలో ఏం జరుగుతూ ఉందంటే ఒక సిస్టమేటిక్గా ముస్లిమ్స్ని, ట్రైబల్ను, అదేవిధంగా మైనారిటీస్ని వైపౌట్ అంటే దేశంలో లేకుండా చేసే ప్రణాళికలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడు ప్రకాష్ రాజ్. మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉంది. 12 సంవత్సరాలుగా ఎంతమంది ముస్లిమ్స్ వైపౌట్ అయిపోయినారు, ఎంతమంది ట్రైబల్స్ వైపౌట్ అయిపోయినారు, ఎంతమంది క్రిస్టియన్స్ వైపౌట్ అయిపోయినారు. ఈయన అంటాడు ట్రైబల్స్ని వైపౌట్ చేయాలని బీజేపీ వాళ్ళు చూస్తూ ఉన్నారని చెప్తున్నాడు. ఒక ట్రైబల్ మహిళను దేశ ప్రథమ పౌరురాలిగా చేసినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వానిది. ద్రౌపది ముర్ము గారు ట్రైబల్ స్త్రీ, ఆమెను ప్రథమ పౌరురాలుగా చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. అయితే ఈయన వచ్చి ట్రైబల్స్ని వైపౌట్ చేయాలనేసి చూస్తూ ఉన్నారు, ముస్లిమ్స్ని వైపౌట్ చేయాలనేసి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మైనారిటీస్ అంటే క్రిస్టియన్స్ను కావచ్చు లేదా ఇతర మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను వైపౌట్ చేయడానికి ఒక సిస్టమేటిక్గా వీళ్ళైతే ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. సో వాళ్ళను కాదు వైపౌట్ చేయాల్సింది, వాస్తవంగా నీలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వైపౌట్ చేయాలా, నీలాంటి యాంటీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను వైపౌట్ చేయాలా, నీలాంటి సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను వైపౌట్ చేయాలా. సో నిజంగా వైపౌటే చేయాలి అనుకుని ఉంటే ఈ 12 సంవత్సరాలుగా ఇంత హ్యాపీగా ఇంత నోటి దూల పెట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ 2 వర్గాల మధ్య 2 మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి నీకు సమయం దొరికినప్పుడల్లా, మైకు దొరికినప్పుడల్లా మాట్లాడేటువంటి నువ్వు ఇంత స్వేచ్ఛగా ఆ ఫామ్ హౌస్ ఒకటి కట్టుకొని అక్కడ మందు తాగుతా కూర్చున్నావంటే భారతదేశంలో ఎంత పీస్ఫుల్గా ప్రభుత్వం నడుస్తూ ఉందో ఇట్టే అర్థమవుతుంది. సో వైపౌట్ చేయాలి అనుకుంటే మొదట్లో నీలాంటి వాళ్ళని చేయాలా, సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వైపౌట్ చేయాలా. పాపం వాళ్ళని ఎందుకు చేస్తారు? 12 సంవత్సరాల్లో ఎంతమంది మైనారిటీస్ని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పటికీ కూడా మన దేశం వదిలి ముస్లిమ్స్ పక్క దేశాలకు వెళ్ళకపోగా పక్క దేశాల్లో నుంచి మన దేశాలకు నాన్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చొరబడి వచ్చి వాళ్ళైతే కనుక ఇక్కడ స్థిరపడతా ఉన్నారు. వాళ్ళకు ఓటు హక్కు మీ వాళ్ళే, మీ ఫ్రెండ్సే కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ కల్పించి ఇక్కడ వాళ్ళకు స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారే. సో నిజంగా నువ్వు చెప్తా ఉన్నట్లు ముస్లిమ్స్కు వ్యతిరేకంగానో, క్రైస్తవులకు వ్యతిరేకంగానో, లేకపోతే ఈ ట్రైబల్స్కు వ్యతిరేకంగా కనుక బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు కనుక పరిపాలన ఆ విధంగా సాగిస్తే మొన్నటికి మొన్న 200 డబుల్ సెంచరీ కొట్టారు. బీహార్లో ముస్లిం మైనారిటీస్ ఎంత శాతం ఉంటారన్నా నీకు తెలుసా?
ట్రైబల్స్ ఎంతమంది ఉంటారో తెలుసా, మైనారిటీస్ ఎంతమంది ఉంటారో తెలుసా, మనకు ఏమీ తెలియదు. మనకు తెలిసిందల్లా పొద్దున లేచినప్పటి నుంచి యాంటీ బీజేపీ అంటే బీజేపీ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడము, హిందువుల మనోభావాలను దెబ్బతీయడము, అదేవిధంగా సనాతన ధర్మం గురించి ఎటకారం చేయడం తప్పితే నీకు ఇవన్నీ ఎక్కడ తెలుస్తుంది? ఈ లెక్కలన్నీ ఎట్లా తెలుస్తుంది? ఈ లెక్కలన్నీ తెలిస్తే నువ్వు పోటీ చేస్తే నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎంపీగా పోటీ చేస్తే పట్టుమని 30,000 ఓట్లు రాలేదు. నువ్వు కూడా వచ్చి పొద్దున్నుంచి వచ్చి 12 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈయన కామెంట్ చేస్తారు. ఈయనది కాదు తప్పు, ఈయనకు వేషాలు ఇస్తూ ఉన్నారు చూడు, వాళ్ళను కొట్టాల ముందు. ఈయనకి ఎవరైతే వేషాలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారో, ఇలాంటి 2 మతాల మధ్య 2 ప్రాంతాల మధ్య ఈ విధంగా గొడవలు పెట్టాలని చూస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తికి ఇంకా కూడా పాత్రలు ఇచ్చి ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు చూడు, వాళ్ళని అనాలి, ఈ సినిమా వాళ్ళని అనాలి ఫస్ట్. సో వీళ్ళేమో లేదండి అది సినిమానే, సినిమాకు మతం లేదు, కులం లేదు, రంగు లేదు, రుచి లేదు, చిక్కదనం లేదని చెప్పి డైలాగులు కొట్టి ఇలాంటి వాళ్ళనంతా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వాళ్ళు అలాంటి సమావేశాలకు వెళ్ళి 2 మతాల మధ్య గొడవలు పెట్టేలాగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న నక్సలైట్ల గురించి ఏం మాట్లాడతాడు? నక్సలైట్లు జనాలే కదా, వాళ్ళని జనజీవన స్రవంతిలోకి రండి అని చెప్పి ఆహ్వానించి ఆకు ఒక్క పెట్టి పిలిచాలంట. ఆ విధంగా పిలిస్తే రాలేదనే కదా ఆపరేషన్ చేసింది. సో ఈయనకు నక్సలైట్లు చనిపోతే మాత్రమే కనబడుతుంది, కానీ వాళ్ళు ఎంతమంది పోలీసులను చంపేశారు అది కనపడదు ఈయనకు. సో పోలీసులది ప్రాణాలు కాదు, నక్సలైట్లది మాత్రమే ప్రాణాలు అని చెప్పి మాట్లాడేటువంటి ఇలాంటి వ్యక్తికి ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకొని మోస్తా ఉందంటే ఇంక ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈయన ఆశల్లా ఒకటే, ఆ కమల్ హాసన్ అదేదో ఒక పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టి అది విలీనం చేసినాడో ఇంకేమన్నా చేసినాడో మనకు తెలియదు, ఒక రాజ్యసభ కొట్టేసినాడు. ఆ విధంగా మనకు కూడా ఏమైనా ఈ డిఎంకే లాంటి పార్టీలు లేకపోతే యాంటీ బీజేపీ పార్టీలు ఏమైనా కొన్ని రోజులు బీఆర్ఎస్ మన టీఆర్ఎస్ ఇంతకుముందు టీఆర్ఎస్గా ఉన్నటువంటి ఆ కేసీఆర్ గారి వెనకాల కొన్ని రోజులు తిరిగాడు, వాళ్ళు ఇంకా పట్టించుకోలేదు, ఇంకా ఎట్లా ఫామ్ హౌస్ ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఉండేది తమిళనాడులో కాబట్టి ఇప్పుడు ఎక్కువగా అక్కడ స్పెండ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ సభలు సమావేశాలు, ఏదో పెద్ద మేధావైనట్లు, ఈయన పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఈయనకు దాదాపు ఒక 5-6 లక్షలు ఓట్ల మెజారిటీ వచ్చి ఎంపీగా ఒక 10-15 సార్లు గెలిచినట్లు, సమస్తము జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయాలు మొత్తము ఈయనకు అర్థమైపోయినట్లు, కొట్టిన పిండి అయిపోయినట్లు. సో ఈయన దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టినటువంటి అంబేద్కర్ గారి వారసుడైనట్టు, పెరియార్కి అయిన మనవుడైనట్లు బిల్డప్ ఇస్తా అంటాడు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, కమల్ హాసన్ పెద్ద హీరో కాబట్టి ఆయనకి రాజ్యసభ ఇచ్చారు, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి నీకు పేమెంట్ తప్ప ఎటువంటి పదవి ఇరు ప్రకాష్ రాజ్. ఇది నేను 4వ వీడియోను 5వ వీడియో చేస్తాను ఆయన గురించి. సో ఎప్పుడు మైక్ ఇచ్చినా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, ఎప్పుడు మైక్ ఇచ్చినా యాంటీ నేషనల్ లాగా మాట్లాడము, ఎప్పుడు మైక్ ఇచ్చినా ఏదో ఒక గొడవ వచ్చేలాగా, ఏదో ఒక ఇబ్బంది కలిగేలాగా మాట్లాడడం తప్పితే మంచిగా మాట్లాడడం ఇతనికి రాదు. సో ఈయన ఈ విధంగా తయారవడానికి ప్రధాన కారణం ఈ సినిమా ఇండస్ట్రీ వల్లే. సో ఈయన ఎట్లాంటోడు తెలిసి కూడా ముందు సమాజాన్ని మళ్ళీ ఉద్ధరిద్దువు, ముందు కరెక్ట్ టైంకు పో. నీ వల్ల ఎంతమంది ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడ్డారు, నువ్వు కరెక్ట్ టైంకి పోతావా సినిమాకి? అయినా కూడా నిన్ని పెట్టి సినిమాలు తీస్తూ ఉన్నారంటే వాళ్ళకు సిగ్గుండల్లా. సో ఇలాంటి వాడిని పెట్టుకుని సినిమాలు తీయాలంటే నిజంగా ఇతను నటిస్తూ ఉన్నటువంటి సినిమాలు చూడాలంటే మనకు సిగ్గుండాలి. ఫస్ట్ ప్రేక్షకులు చూస్తేనే కదా వాళ్ళు కూడా తీస్తారు. తప్పు మనలో కూడా ఉంది. కాబట్టి ఈయనకు మైక్ ఇచ్చినప్పుడల్లా ఈయన సనాతన ధర్మం గురించి కావచ్చు, ఆర్ఎస్ఎస్ గురించి కావచ్చు, ఈయన ఏ రోజైనా ఈ బీజేపీతర పార్టీలు పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఎక్కడన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, చూస్తాము. కర్ణాటకలో ఏం గొడవలే లేవు. నిన్నటికి నిన్న ఒక ఎమ్మెల్యే అంటాడు ఆ రేపు గురించి, ఆడోళ్లను రేప్ చేస్తే ఒంగోని ఎంజాయ్ చేయాలని చెప్పి ఒక ఎమ్మెల్యే అంటే దాని గురించి ఇతను మాట్లాడు. ఏదో పొట్టి బట్టలు పొడుగు బట్టలు వేసుకోమని చెప్పినారని పాప మా శివాజీ వచ్చి ఫుల్గా చీర కట్టుకోండమ్మా, ఒళ్ళంతా కప్పుకోండమ్మా అని చెప్పినప్పుడు ఈయనకి నష్టము కష్టం వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన దాని గురించి నీ స్పందన ఏంది? దీని గురించి మాట్లాడతావా? మాట్లాడవు. అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తా ఉన్నారు, దాని గురించి మాట్లాడతావా?
మాట్లాడతావా? మాట్లాడవు. అదేవిధంగా సనాతన ధర్మం మీద ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నారు తమిళనాడులో, దాని గురించి మాట్లాడతావా? మాట్లాడవు. ఎందుకంటే తమిళనాడులో ఉండేది డిఎంకే ప్రభుత్వము, నీకు ఇష్టమైన ప్రభుత్వము. అదేవిధంగా కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వము, నీకు ఇష్టమైన ప్రభుత్వము. వాళ్ళు ఇద్దరూ కూడా బీజేపీకి యాంటీగా ఉంటారు కాబట్టి నీకు కమ్మగా ఉంటుంది కాబట్టి నీకు వాళ్ళు ఏమి చేసినా కనబడదు. సో కొంచెమన్నా సిగ్గుండాలా. వైపౌట్ చేయాలని ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్తా ఉన్నారంట. ఏం సిస్టమేటిక్గా ముందుకెళ్తా ఉన్నారు? ఒకవేళ నిజంగా వీళ్ళందరినీ వైపౌట్ చేయాలని చెప్పి సిస్టమేటిక్గా ముందుకెళ్ళింటే నువ్వు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడేవాడివా? నీకు ఇంత ధైర్యం ఉండేదా? వాళ్ళేదో చూసి చూడనట్లు పోతా ఉన్నారు కాబట్టి నీలాంటి వాళ్ళ ఆటలు చెల్లుతుంది. మాట్లాడేవన్నీ లుచ్చా మాటలు, మళ్ళీ ఏందో వచ్చి ఎక్కడ చూసినా సభలు సమావేశాలకు వెళ్ళడము, మాట్లాడడము, నోటికొచ్చిందేం మాట్లాడ్డు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ బీజేపీని, ఇంకా మిగిలితే పవన్ కళ్యాణ్ని, ఎవరైతే బీజేపీకి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే ఎన్డీఏలో పొత్తులో ఉంటారో వాళ్ళతోనే ఈయనకు ప్రాబ్లము. ఇప్పుడు అర్జెంటుగా ఈయనకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేయాలా. నీ కళ నెరవేరదు ప్రకాష్ రాజ్. రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీ వాళ్ళు ఓడిపోరు, నీ కళ నెరవేరదు. కాబట్టి ఏదో కొంచెము టాలెంట్ ఉన్నోడివి, సో అదేదో చూసుకోకుండా మనకెందుకు రాజకీయాలు? మనకు వచ్చిన 30,000 ఓట్లకి, నీకు వచ్చినటువంటి ఓట్లకి, నువ్వు మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి వైపౌట్ చేయాల్సింది వాళ్ళను కాదు, ముందు నీలాంటి యాంటీ నేషనల్స్ని వైపౌట్ చేయాలి. అప్పుడు వైపౌట్ చేస్తే కానీ దేశానికి పట్టినటువంటి దరిద్రం పోదు. కాబట్టి ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.